హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వారం రోజుల నుంచి ఏదో ఒక టైంలో వర్షం పడతానే ఉంది. అందుకని బయట వర్షం పడుతుంది కదా, ఇంకా వేడి వేడిగా ఏదైనా తినాలి, ఏదైనా చెయ్యమ్మమ్మ అని పిల్లలైతే గొడవ చేశారు. ఇంకా వాళ్ళ తాత అయితే సమోసాలో బజ్జీలో ఏ ఒకటి బయటికి వెళ్ళి తీసుకొస్తానన్నారు. కాదు కాదు వద్దు అని చెప్పి నేనైతే ఈ వేడి వేడిగా ఈ ఉల్లిపాయ పకోడీ అయితే వేసాను. కొద్దిగా కారం, కొంచెం వాము వేసి ఈ ఉల్లిపాయ పకోడీ అయితే వేసాను. కానీ చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి. వాము వేస్తాం కదా, కొద్దిగా కడుపులు నొప్పి పిల్లలకి రాకుండా ఉంటుందని కొద్దిగా నేనైతే వాము అయితే కొంచెం ఎక్కువే వేసాను. ఆ వాము వేయటం వల్ల చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి. కాకపోతే ఏంటంటే శనగపిండి కదా, పిల్లలకైనా పెద్దోళ్ళకైనా కొద్దిగా తొందరగా అరగవు. అందుకని పిల్లలకు కూడా కొంచెమే చూసి అయితే పెట్టాలి. నాకైతే మాత్రం ఈ పకోడీ అయితే మాత్రం అస్సలకి పడవు. గ్యాస్ ఉంది నాకు అస్సలకి పడవు. నేను అస్సలు తినను. ఏదో ఒకటి రెండే తింటాను, కానీ ఇంకెక్కువైతే మాత్రం తినలేను. ఒకవేళ తిన్నా కూడా నాకైతే గ్యాస్ వెంటనే వచ్చేసిద్ది. శనగపిండి అస్సలు పడదు. అందుకని నేను పిల్లల కోసం అని చెప్పి నేనైతే ఇవైతే వేసాను. పచ్చిమిరకాయ బజ్జీ వేద్దాం అనుకున్నాను, కానీ పిల్లలు కారం కదా మళ్ళీ తింటారో లేదో అని చెప్పి నేను ఈ ఉల్లిపాయ పకోడీ అయితే వేసాను. ఈ మే నెలలో ఇంత వర్షాలు ఎప్పుడూ లేవు. ఈసారి అయితే మాత్రం బాగా వర్షాలు పడుతున్నాయి. బయట ఈ వర్షానికి ఇంకా వేడి వేడిగా ఈ పకోడీ అయితే మాత్రం చాలా టేస్ట్గా చాలా బాగున్నాయి. ఇంకా తాత మనవరాళ్ళు అయితే మాత్రం ఈ పకోడీ అయితే తిన్నారు. ఎప్పుడైనా సరే బయట వర్షం వచ్చినప్పుడు ఇంట్లో ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటాయి. బయట కొనుక్కొచ్చినవి కాకుండా